స్పెయిన్లోని మాడ్రిడ్లో ఒక మతాంధుడు చేతిలో ఒక కత్తి తీసుకుని మతపరమైనటువంటి నినాదాలు చేస్తూ తన యొక్క మత గ్రంథంలోని రకరకాల సూత్రాలను ఆయత్లను వల్లిస్తూ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వృద్ధురాల్ని ఒక కుర్రవాడిని వాళ్ళ ఇంకొక వ్యక్తిని ముగ్గురిని కూడాను ఆ కత్తితో పొడిచాడు. పొడవడమే కాకుండా నినాదాలు చేస్తూ పట్టుకోవడానికి వచ్చేటువంటి పోలీసుల మీద కూడా దాడి చేశాడు. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది, నవంబర్ 23వ తారీఖున. ఆ తర్వాత అతను ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. అపార్ట్మెంట్లో తలుపులు వేసుకుని పెద్ద ఎత్తున మత గ్రంథంలోంచి చదవడం ప్రారంభించాడు. చిట్ట చివరికి పోలీసులు అతని పైన టేజర్ గన్స్ ప్రయోగించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఒక జెహాదీ ఉన్మాదపు అటాక్గా, ఉగ్రవాద దాడిగా మాడ్రిడ్, స్పెయిన్ రాజధాని అయినటువంటి మాడ్రిడ్లో ఉన్నటువంటి పోలీసులు చెబుతున్నారు. అతని పైన ఉగ్రవాద చట్టాల మేరకు అతని పైన కేసులు పెట్టి అతన్ని జైలుకు పంపించారు.